రోహిణి కోటీశ్వరరాలు కాదని అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన మాణిక్యం, రోహిణి చెంప పగలగొట్టిన మనోజ్. ట్విస్ట్ అదిరిపోయింది. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? ఇన్ని రోజులకి రోహిణి బండారం బయటపడబోతుందా? రోహిణి బండారం బయటపడాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది. మౌనికకి పూజ చేయించడానికి అందరూ కూడా గుడికి వెళ్తారు కదా, అదే గుడికి మొక్కు చెల్లించుకోవడానికి మాణిక్యం అయితే వస్తాడు. ఇక ప్రభావతి కుటుంబం గుడిలోనే ఉందని మాణిక్యం అయితే చూసుకోవడం, ఇక తను మొక్కు చెల్లించుకోవాలని పొర్లు దండాలు అయితే ఇక పెడుతూ ఉంటాడు. తర్వాత రోహిణి చింటూకి భోజనం తినిపిస్తూ ఉంటుంది. చింటూ సుగుణమ్మ వెళ్ళిన వీధిలోకే రోహిణి కూడా వెళ్ళిందని తెలుసుకున్న బాలు ఇక వెంటనే విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక విద్య అసలు అబద్ధం చెప్తుందో ఏం చెప్తుందో తెలుసుకోవాలని వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక భోజనం అయితే తినిపిస్తూ ఉంటుంది చింటూకి రోహిణి. అలా భోజనం తినిపించేటప్పుడు ఇక ఎవరో డోర్ కొడుతున్నట్టు సౌండ్ అయితే వినపడుతుంది. అది చూసిన సుగుణమ్మ, అదేంటి విద్య వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎవరొచ్చుంటారు అని అనుకుంటూ ఉంటుంది. సుగుణమ్మ అయితే నువ్వు ఉన్నమ్మా నేను చూస్తాను అని రోహిణి అయితే డోరు ఓపెన్ చేస్తుంది. అలా డోరు ఓపెన్ చేసి చూడంగానే ఇక విద్య అయితే ఉంటుంది. అదేంటి ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పావు, మళ్ళీ వచ్చేసావేంటి అని అడుగుతూ ఉంటే, కొంప మునిగిందే బాబు, ఆ బాలు ఇక్కడికి వస్తున్నాడు అని అంటూ ఉంటుంది విద్య. ఏంటి బాలు వస్తున్నాడా అని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అవును బాలు వస్తున్నాడు అని చెప్పి ఇక డోర్ అయితే క్లోజ్ చేసేస్తుంది. నేను వెళ్ళేటప్పుడు నాకు బాలు ఎదురుపడి సుగుణమ్మ చింటూని నువ్వేమన్నా చూసావా, వాళ్ళు ఇదే వీధిలోకి వచ్చారు అని అన్నాడు. నేను ఒక్కసారే షాక్ అయిపోయాను. ఏమో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో వాళ్ళు నాకు తెలీదు అని చెప్పి నేను తడబడుతూ సమాధానం చెప్పాను. ఏంటి నువ్వేదో తప్పు చేసిన దానిలాగా తడబడుతూ సమాధానం చెప్తున్నావని నన్నే అడిగాడే. తర్వాత నాకేం చేయాలో అర్థం కాలేదు. మా ఓనర్ తిడతాడు, మా బాస్ తిడతాడని ఏదో వంక చెప్పేసి వచ్చేసాను. తర్వాత తను వెనక్కి వెళ్ళకుండా మన వీధిలోకే వస్తున్నాడు. అప్పుడే నాకు భయమేసింది. అందుకనే వెంటనే నా ఫ్రెండ్ సహాయంతో ఇంటికి తిరిగి వచ్చేశాను. నాకు తెలిసి నా ఇల్లు వెతుక్కుంటూ బాలు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు అని అంటూ ఉంటుంది విద్య. అయితే అప్పుడే ఇక రోహిణి, ఇప్పుడేం చేద్దామే, మీరు వెళ్ళి ఆ గదిలో దాక్కోండి, బాలు వస్తే నేనేదోటి సర్ది చెప్పి పంపించేస్తాను అని అంటూ ఉంటుంది విద్య. ఇక విద్య రోహిణి కంగారు పడుతున్నట్టే బాలు అయితే విద్య వాళ్ళ ఇంటికైతే వస్తాడు. అలా వచ్చిన తర్వాత ఇక డోర్ కొడుతూ ఉంటాడు బాలు. కిటికీలో నుంచి వచ్చింది బాలు అని తెలుసుకున్న విద్య, నా అనుమానమే నిజమైంది, బాలు వచ్చేసాడు, నువ్వు లోపలికి వెళ్ళి అక్కడ దాక్కోండి, చింటూ నువ్వేమీ మాట్లాడుకు అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక ముగ్గురు వెళ్ళి గదిలో అయితే దాక్కుంటారు. అప్పుడే ఇక విద్య అయితే డోర్ ఓపెన్ చేస్తుంది. విద్య డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారి అది చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అయితే నువ్వా అని అంటూ ఉంటే, నా ఇంట్లో నేనే కదా ఉండేది, నువ్వా అని అంత ఆశ్చర్యపోతున్నావేంటి అని విద్య అడుగుతూ ఉంటే, అదేంటి నువ్వు ఇలాగా ఆఫీస్కి అని చెప్పి బాస్ తిడతాడు, లేట్ అయితే నన్ను కొట్టేస్తాడా అన్నట్టుగా కంగారుగా వెళ్ళావు, మరి ఇంటికి వచ్చావేంటి, ఇంటి దగ్గర ఉన్నావే అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే నాకు దారిలోకి వెళ్ళాక తెలిసింది, ఈరోజు మా బాసు ఆఫీస్కి రావడం లేదట, అందుకని నేను హెడ్ఏక్గా ఉందని తిరిగి వచ్చేసాను. అయినా ఇదేంటి నువ్వు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది విద్య. అవును మీ ఇంట్లో ఎవరెవరుంటారు అని బాలు అయితే లోపలికి వస్తాడు. అలా లోపలికి వచ్చేసరికి టేబుల్ మీద భోజనం ప్లేట్ అయితే కనపడుతుంది. అది చూసి బాలు అయితే నువ్వు ఇప్పుడే వచ్చావా అని అడుగుతూ ఉంటే, అవును ఇప్పుడే వచ్చాను. మరి అదేంటి నువ్వు ఇప్పుడే వస్తే అక్కడేంటి తినేసిన ప్లేట్ ఉంది అని అంటూ ఉంటాడు బాలు. అదేంటి అసలు నువ్వు మా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, అసలు నీకేం కావాలో చెప్పు అని అడుగుతూ ఉంటుంది విద్య. ఏమీ లేదు, సుగుణమ్మ గారు చింటూ ఈ ఏరియాకే వచ్చారు, అది కూడా ఇక్కడే ఏ ఇంట్లోకో వెళ్ళారని నాకు తెలిసింది, ఒకవేళ మీ ఇంటికి కానీ వచ్చారేమో అని వచ్చాను అని అంటూ ఉంటాడు బాలు. మా ఇంటికి వాళ్ళు ఎందుకు వస్తారు, నువ్వేదో భ్రమపడుతున్నావు, నువ్వు వెళ్తే నేను డోర్ వేసుకొని కాసేపు పడుకోవాలి, నాకు తలపోటు వస్తుంది, దయచేసి వెళ్ళు అని అంటూ ఉంటుంది విద్య.
సరే అయితే వాళ్ళు ఇక్కడ ఏ ఏరియాలో ఎక్కడైనా ఉన్నారేమో, ఒకవేళ కనిపిస్తే నాకు ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు బాలు. ఖచ్చితంగా ఫోన్ చేస్తానులే అని చెప్పి అంటూ ఉంటుంది విద్య. ఇక బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ తన మనసులో అనుమానం మాత్రం అలాగే ఉంటుంది. బాస్ తిడతాడని ఆఫీస్కి కంగారుగా వెళ్ళిపోయిన విద్య మళ్ళీ వెనక్కి ఎలా తిరిగి వచ్చిందో అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇంకా ఏదో జరుగుతుంది, ఎవరో మోసం చేసుకున్నట్టే అనిపిస్తుంది అని బాలు అనుకుంటూ మీనాకైతే ఫోన్ చేస్తాడు. మీనా అసలు ఏం జరుగుతుందో తెలుసా అని జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడే మీనా కూడా అవునా అండి, మరి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఎవరైనా కనిపించారా అని అంటూ ఉంటుంది మీనా. ఎవరూ కనిపించలేదు మీనా, కానీ తనేదో దాచిపెడుతుందని మాత్రం నాకు అర్థమైంది. నేను ఒక్కడనే వెళ్ళాను కదా, ఆ విద్య కూడా ఒంటరిగా ఉంది, ఎందుకు వచ్చిన గొడవలే అని మళ్ళీ నేను వెనక్కి వచ్చేసాను. ఎక్కువసేపు ఎందుకు ఉండడం మళ్ళీ మంచిది కాదు అని అంటూ ఉంటాడు బాలు. అది కూడా నిజమేనండి, విద్య ఒంటరిగా ఉంటుంది కదా, మీరు గదులన్నీ వెతుకుతూ ఉంటే మళ్ళీ చూసే వాళ్ళకి ఏదో మనం తప్పు చేసిన వాళ్ళ కనిపిస్తాము. చూద్దాం, నిజం ఎన్ని రోజుల్లో దాగదండి, నిజం నిప్పు లాంటిది, ఖచ్చితంగా బయటపడుతుంది అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, నువ్వు తొందరగా వచ్చేసాయి, నువ్వు ఉంటే బాగుండేది, నువ్వు లేని లోటు తెలుస్తుంది అని బాలు అయితే అంటాడు. నేను త్వరగానే వచ్చేస్తానండి, మీరేమీ కంగారు పడద్దు అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత ఇక బాలు అయితే గుడికి వెళ్తాడు. అలా బాలు గుడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో ఇక విద్య అయితే రోహిణిని వెళ్ళిపోయాడే బయటికి రా అని పిలుస్తుంది. అప్పుడు ఇక రోహిణి వాళ్ళు బయటికైతే వస్తారు. రోహిణి, నువ్వు ఇక్కడికి వీళ్ళని తీసుకువచ్చి తప్పు చేసావేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు కనిపిస్తేనే ఏరియా అంతా కూడా వెతికిస్తున్నాడు బాలు. మీ అమ్మ వార్నింగ్ ఇచ్చినా సరే మీ అమ్మని తప్పుగా అనుకోలేదు, ఇంకా చింటూ గురించి ఆలోచిస్తున్నాడే బాలు అని అంటూ ఉంటే అది బాలు మంచితనం అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. ఇంకా ఆపుతావా, ఎక్కడ బయటపడిపోతానని నేను భయమేసి సస్తూ ఉంటే వాళ్ళని పొగుడుతుంటా మధ్యలో అని సుగుణమ్మని తిడుతూ ఉంటుంది రోహిణి. నీ చేతులారా నువ్వే టెన్షన్లు తెచ్చుకొని ఎదుటి వాళ్ళ మీద విసుక్కుంటే సరిపోతుందా ఏంటి అని సుగుణమ్మ అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి అయితే ఈసారి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి విద్య, లేకపోతే ఈ బాలు ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు. మా అమ్మకి రెంటికి తీసుకున్న ఇంటికి రంగులు వేయిస్తున్నాను, తర్వాత వచ్చి షిఫ్ట్ అవ్వండి అన్నాడు, అందుకని వీళ్ళని ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. ఆ ఏరియా అయితే బాలు అంత మూలకు కూడా వెళ్ళడం, వీళ్ళు కనిపించడం కూడా కనిపించరు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడు ఇక అమ్మ భోజనం తినిపించు అని అంటూ ఉంటాడు చింటూ. అప్పుడు ఇక భోజనం అయితే రోహిణి తినిపిస్తూ ఉంటుంది. బాలు గుడికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక రోహిణి అయితే కనిపించదు. అవును, పార్లలమ్మేది సడన్గా మాయమైపోయింది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక ప్రభావతి అయితే వాళ్ళ ఫ్రెండు విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందా, అదేంటి అని అంటూ ఉంటాడు బాలు. ఇక్కడ ఎంత పని ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ తను హెల్ప్ చేయాలి కదా అని బాలు అంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ విద్యాద వీడి దగ్గర 1,00,000 రూపాయలు తీసుకొని నెల వడ్డీ కడతానందట, ఆ వడ్డీ డబ్బులు ఇవ్వలేదని అడగడానికి వెళ్ళింది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే బాలుకి అనుమానమైతే రెట్టింపు అవుతుంది. అదేంటి, నేను విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను, విద్య ఇంటి దగ్గరే ఉంది, కానీ పార్లలు అమ్మలేదు, ఎవరూ లేనట్టే తను ప్రవర్తించింది. అలాగే నేను ఆ ఏరియాలో కనపడేసరికి తను చాలా తడబడిపోయింది. అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదే. ఒకవేళ పార్లమ్మ అక్కడే ఉండుంటే మరి నాకెందుకు కనిపించలేదనుకొని ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడికి రాలేదు, ఏదో జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక బాలు అయితే అది కాదు నేను అని బాలు చెప్పబోతూ ఉంటే, రే బాలు, ఇక నువ్వు మౌనంగా ఉండడమే కరెక్టరా, నువ్వు ఉదయం దగ్గర నుంచి మీ అమ్మని ఏడిపిస్తూనే ఉన్నావు, ఏమి మాట్లాడుకో కాసేపు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక సత్యం మాట విని బాలు అయితే మౌనంగా ఉంటాడు. అప్పుడే ఇక మౌనిక అయితే మీనా వదిన ఎంతసేపటికి వస్తుందన్నయ్య అని అడుగుతూ ఉంటుంది. ఇంకా టైం పడుతుందమ్మా, ఈరోజే పాపం తనకి ఇంత పని తగిలింది, లేకపోతే అన్నీ తనే దగ్గరుండి చూసుకునేది అని అంటూ ఉంటాడు బాలు. అన్నీ కూడా దగ్గరుండే వదిన చూసుకుంటుందన్నయ్య, ఇక్కడ ఏ లోటు రానిచ్చింది నాకు అని అంటూ ఉంటుంది మౌనిక.
అవునమ్మా, నిజంగా మీనా ఉంటే నిన్ను చక్కగా పట్టించుకునేది. కొంతమంది ఉంటారు, ఏమీ కూడా పట్టించుకోరు అని బాలు అయితే అంటూ ఉంటాడు. నువ్వు నా భార్యను ఉద్దేశించే కదా అంటున్నావు అని మనోజ్ అంటూ ఉంటే, అవునరా నీ భార్యనే అంటున్నాను. అయినా తను ఇక్కడ ఇంత పని పెట్టుకుని ఎక్కడికి వెళ్ళింది? అయినా తను ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో ఏమీ పట్టించుకోవరా నువ్వు అని అంటూ ఉంటాడు బాలు అయితే. నా భార్య గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. తను కోటీశ్వరరాలు. అసలు తన గురించి మాట్లాడతాం అసలు నీకు అర్హత ఉందా అని మనోజ్ బాలు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే సత్యం, రే ఇది ఇల్లు కాదురా గుడి, ఆ సంగతి మర్చిపోయినట్టున్నారు మీరు అని అంటూ ఉంటాడు సత్యం అయితే. అప్పుడు ఇక ప్రభావతి అయితే, అందుకేనండి వీడిని కూడా ఇక్కడి నుంచి పంపేస్తుంటే సరిపోయేది. ఆ మీనా లేక ప్రశాంతంగా ఉంది, వీడి కూడా లేకపోతే ఇంకా ప్రశాంతంగా ఉండేది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అన్నయ్య వదిన ఉంటేనే ఎక్కడైనా సందడిగా ఉంటుంది, వదిన లేని లోటు కనిపిస్తుంది. అన్నయ్య లేకపోతే ఈ మాత్రం కూడా సందడి ఉండదమ్మా. అన్నయ్య అన్న దాంట్లో తప్పేముంది? అసలు వాళ్ళ ఫ్రెండ్ని డబ్బులు అడగడానికి వెళ్ళి వదిన మరి ఇంతసేపు అయినా ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉంటుంది మౌనిక కూడా. అప్పుడే ఇక ప్రభావతి అయితే, అంటే ఏదో పని ఉంటుందిలేమా అని అంటూ సరిపెట్టేస్తుంది ప్రభావతి. సరే పద మనం వెళ్ళి ప్రదక్షిణలు చేద్దాము అని అంటూ ప్రభావతిని తీసుకొని సత్యం అయితే ఇక ప్రదక్షిణలు చేయడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇక పొర్లు దండాలు పెడుతూ మాణిక్యం అయితే వాళ్ళిద్దరికీ కూడా తగులుతాడు. ఒక్కసారి మాణిక్యం తగలడంతో కింద పడిపోతుంది ప్రభావతి. అమ్మో నా నడుం విరిగిపోయిందమ్మో అని అంటూ పెద్దగా అరుస్తుంది. అప్పుడు ఇక మాణిక్యాన్ని చూస్తాడు సత్యం. మాణిక్యాన్ని చూసి సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు. మీరేంటి గుళ్ళో పొర్లు దండాలు పెడుతున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి అది అని తడబడుతూ ఉంటాడు మాణిక్యం. అప్పుడే ఇక బాలు అందరూ కూడా మాణిక్యాన్ని అయితే చూస్తారు. ఇక మాణిక్యాన్ని చూసేసరికి ఇక మాణిక్యం వచ్చి మెట్ల మీద కూర్చుంటాడు. నేను వీళ్ళకి అడ్డంగా దొరికిపోయాను, ఇక్కడ రోహిణి కూడా లేదు ఏదైనా సలహా ఇస్తుందంటే. అయినా ఇప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్నలకి నేను అబద్ధం చెప్పలేను. మా తాత మీద ఒట్టేసి ఈరోజు నేను నిజమే చెప్తాను, కానీ ఇప్పుడు అబద్ధం చెప్పలేను. నిజం చెప్తే రోహిణి బండారం బయటపడిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మాణిక్యమైతే. ఇంతలో ఇక అందరూ కూడా అడుగుతూ ఉంటారు, మీరు మలేషియాలో ఉండాలి కదా, ఈ ఊరు గుడిలో ఇక్కడ పొర్లు దండాలు పెడుతూ ఇక్కడున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అది మొక్కు తీర్చుకుంటున్నాను అని అంటూ ఉంటాడు మాణిక్యం. అప్పుడే ఇంకా బాలు అయితే, అమ్మా నువ్వు నీ పెద్ద కోడలికి ఫోన్ చెయ్యి, ఫోన్ చేసి తనని ఇక్కడికి వాళ్ళ మలేషియా మావయ్య వచ్చాడని చెప్పు, పరిగెత్తుకుంటూ తనే వచ్చేస్తుంది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఫోన్ చేస్తుంది రోహిణికి. ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, అమ్మా రోహిణి ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడే ఉన్నాను అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. నీ ఫ్రెండ్తో తర్వాత కబుర్లు చెప్పుకుందులేమ్మా, మలేషియా నుంచి మీ మావయ్య వచ్చాడు గుడికి, తొందరగా రా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ, ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు, మలేషియా నుంచి మా మావయ్య రావడం ఏంటి అని అంటూ ఉంటే, రామ్మ గుడికి, చెప్తాను నీ కళ్ళారా నువ్వే చూద్దువు కానీ అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇదేంటి మాణిక్యం కొంపదీసి ఆ గుడికి కానీ రాలేదు కదా అని పరిగెత్తుకుంటూ వెంటనే రోహిణి అయితే బయలుదేరి గుడి దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. ఇంతలో బాలు అయితే, ఏంటి ఈ గుడికి ఎందుకు వచ్చారో చెప్పడం లేదు, అసలు నోరే మెదపడం లేదు అని అడుగుతూ ఉంటాడు. అవును ఈ గుడికి ఎందుకు వచ్చారని అడుగుతూ ఉంటే, కనీసం నిజం మాట్లాడరేంటి అని అందరూ కూడా అంటూ ఉంటారు. ఇంతలో ఇక బాలు అయితే హారతి పళ్ళెం తీసుకొస్తాడు. హారతి పళ్ళెం తీసుకువచ్చి, ఈ హారతిని ఆర్పి నిజం చెప్పు, నువ్వు రోహిణి వాళ్ళ మావయ్య కాదు కదూ, అసలు మలేషియా అంటేనే నీకు తెలీదు, నువ్వు మటన్ కొట్టుకునేవాడు కదా అని అడుగుతూ ఉంటాడు బాలు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మాణిక్యం. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి అయితే, మావయ్య నువ్వేంటి చెప్ప పెట్టకుండా ఈ గుడికి వచ్చావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇందాక నుంచి మేము అదే అడుగుతున్నాం,
కనీసం నోరు విప్పి సమాధానం చెప్పడం లేదు అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఈ దీపం మార్పి నిజం చెప్పు అని అంటూ ఉంటే, బాలు నువ్వు మా మావయ్యని అవమానిస్తున్నావు, ఏంటత్తయ్య ఇది? ఆయన పెద్ద బిజినెస్ మ్యాను, ఆయన్ని ఇలా అవమానిస్తూ ఉంటే మీరేమీ మాట్లాడరేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అలా అడుగుతూ ఉండగానే అప్పుడే ఇక అవమానించడం ఏముంది, తను నోరు విప్పి నిజం చెప్పాలి కదా, నిజం చెప్పు, చెప్పకపోతే దేవుడి మీద ఒట్టే నిజం చెప్పు అని అంటూ ఉంటే, అప్పుడే నన్ను క్షమించమ్మా రోహిణి, మీరందరూ అనుకున్నట్టు నేను మలేషియా నుంచి రాలేదు, బాలు అన్నట్టు నేను ఒక మటన్ కొట్టుకునేవాడిని, నన్ను రోహిణియే వాళ్ళ మావయ్యగా నటించమని చెప్పింది. మలేషియా తెలీదు, వాళ్ళ నాన్న కూడా తెలీదు, అసలు రోహిణికి నాన్నే లేడు అని నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఇక మాణిక్యమైతే అది విని ప్రభావతి, మనోజ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, రోహిణి వాళ్ళ మావయ్య కింద నన్ను నటించమంది, అందుకని నేను నటించాను, అంతకు మించి నాకు తెలీదు. తనకి ఎన్నోసార్లు చెప్పాను ఇలా అబద్ధం ఆడకూడదు, మీ కుటుంబంలో అందరూ నీ మీద నమ్మకాన్ని పెట్టుకున్నారని, రోహిణి నా మాట వినలేదు అని చెప్పి మాణిక్యం అనడంతో, నన్ను క్షమించి రోహిణి, నిజం ఏదో ఒక రోజు బయటపడుతుందని ముందు నుంచి నీకు నేను చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వు వినిపించుకోలేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక రోహిణిని చంప పగలగొడతాడు. మనోజ్ అయితే ఎందుకింత నాటకం ఆడావో చెప్పు, ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతూ ఉంటాడు. అది కాదు మనోజ్ అని అంటూ ఉంటే, ఇప్పుడు నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు కోటీశ్వరరాలువేనా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇంకా లేదు మనోజ్, నేను కోటీశ్వరరాల్ని కాదు, నేను ఒక పేదింటి అమ్మాయిని, నాకు ఎవ్వరూ లేరు, నేను ఒక అనాథని అని అంటూ ఉంటుంది రోహిణి. రోహిణి మాట విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ, ఏంటి నువ్వు ఒక అనాథవా? అంటే మలేషియా, ఆస్తులు, మీ నాన్న జైలు, ఇవన్నీ కూడా అబద్ధమే అత్తయ్య, ఇవన్నీ కూడా అబద్ధమే. నేను మనోజ్ని ప్రేమించాను, మనోజ్ని పెళ్లి చేసుకోవాలంటే కోటీశ్వర్లు అయి ఉండాలని మీ మాటల ద్వారా విని అలా అబద్ధం చెప్పాను అని అంటూ ఉంటుంది రోహిణి. అలా రోహిణి అనగానే అప్పుడే ఇక ప్రభావతి కూడా రోహిణి చంప పగలగొడుతుంది. అప్పుడే ఇక శృతి అయితే, మరి మీ నాన్న జైల్లోనే ఉండి 25 లక్షలు ఇచ్చాడు, 5 లక్షలు ఇచ్చాడు, 18 లక్షలు ఇచ్చింది పార్లర్కి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు డబ్బులు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక మనోజ్ అయితే, నేను చెప్తాను, కల్పన నా దగ్గర నుంచి కొట్టేసిన డబ్బులన్నీ నాకు మళ్ళీ తిరిగి ఇచ్చేసింది, వాటితోనే నేను ఫర్నిచర్ షాప్ పెట్టాను, ఆ డబ్బులు వచ్చినట్టు మీకు చెప్పొద్దని వాళ్ళ నాన్న ఇచ్చినట్టే ఆ డబ్బులు చెప్పమని రోహిణియే నాతో అబద్ధం చెప్పించింది అని నిజాన్ని బయట పెట్టేస్తాడు. మనోజ్ అయితే అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నాన్న, ఈ మొగుడు పెళ్ళం కలిసి ఎన్ని నాటకాలు ఆడారు నాన్న, ఏమ్మా మాతావతి, నా కోడలు కోటీశ్వరరాలు, తను కోట్లలో పుట్టి పెరిగింది అని చెప్పి ప్రతిరోజు నా భార్యని అవమానించి ఈ రోహిణిని వెనకేసుకొచ్చేదానివి కదా, ఏమైంది ఇప్పుడు? నీ ఇష్టమైన కోడలు నిన్ను నట్టేంట్లో ముంచేసింది, తను కోటీశ్వరరాలు కాదు, ఇప్పుడేమంటావు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ప్రభావతి అయితే, నన్నే ఇంత మోసం చేస్తావా అని అంటూ పీక పట్టుకుంటుంది ప్రభావతి. అప్పుడే ఇక సత్యమైతే, ప్రభా ఆగు, ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాము అని అంటూ ఉంటే, లేదండి, నన్ను మోసం చేసిన ఇది ఇంటికి రావడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య, నన్ను క్షమించండి, నేను మనోజ్ని పెళ్లి చేసుకోవాలని అని అంటూ ఉంటుంది రోహిణి. సరే, నన్ను పెళ్లి చేసుకోవాలని అబద్ధం చెప్పావు, మా అమ్మకి అబద్ధం చెప్పావు, పెళ్ళైన మొదటి రోజే నిన్ను అడిగాను మన ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదని, నన్ను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని, ఆ మోసం ఎలా జరిగిందో మొత్తం నా వైపు ఏ తప్పు లేకుండా నీకు పూసగుచ్చినట్టు చెప్పాను, కానీ నువ్వు మాత్రం నా దగ్గర ఇన్ని నిజాలు దాచిపెట్టావా?
ఇక నువ్వు మా ఇంటికి రావడానికి వీల్లేదు అని మనోజ్ కూడా అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, ఇన్నాళ్ళకి రోహిణి బండారం బయటపడబోతుంది. మరి రోహిణి బండారం బయటపడి ప్రభావతికి తగిన శాస్తి జరగాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ని ఇస్తుంది.